వెల్కమ్ టు స్పిన్ న్యూస్. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పుట్టిస్తారు. వేకుజాము నుంచి జోరువాన్లు అధిక సంఖ్యలో తరలివచ్చి 7 శనివారాలు 7 ప్రదక్షిణలతోటి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 7 జన్మల పుణ్యఫలంగా భావించి కోరిన కోరికలు నెరవేరుతున్నాయని సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవాలయ 4 మాడ వీధులు గోవింద నామ స్మరణలతోటి మారుమ్రోగుతూ కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతోటి కిటకిటలాడింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతోటి నిండిపోయాయి. ఆలయ క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా కేశకంఠన స్థల వద్ద తమ మొక్కుబళ్ళు తీర్చుకుని అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 90 జంటలు పాల్గొని కళ్యాణంను తిలకించారు. ఇక భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో త్రినాథరావు భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాజనగర్ సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపైన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు. సుమారు 150 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు అన్ని ఆధునిక సౌకర్యాలతోటి దర్శనాలు కల్పించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులకు తెలిపారు. ఇప్పటివరకు దేవస్థాన విస్తరణ పనుల్లో 30% పనులు పూర్తయ్యాయని, భీమేశ్వర ఆలయంలో నిర్మాణ పనులకు మరో 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య తెలిపారు. జూలై మొదటి వారంలో నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చిల్లకూరు పునపుర వారిపాలెంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. ప్రజావేదిక హెలీప్యాడ్ను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. సీఎం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. శంషాబాద్ బస్టాండ్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఏళ్లుగా కొనసాగుతున్న షట్టర్ల అక్రమ వ్యవహారాలపై ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. నెలకు 5,000 రూపాయల లీజ్ తోటి తీసుకున్న కమర్షియల్ షెల్టర్లను ప్రైవేటు వ్యక్తులకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు అద్దె తీసుకుని ఆర్టీసీ చెల్లించాల్సిన లీజు బాకీలను ఎగవేసినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ బస్టాండ్లోని మొత్తం 9 కమర్షియల్ షట్టర్ల లీజులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఖాళీ చేయకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో రాజేంద్ర నగర్ డిపో మేనేజర్ కృష్ణారెడ్డి పోలీసు అధికారులతో కలిసి 9 షట్టర్లకు సీల్ వేశారు. మిగిలిన లీజుదారులు కూడా నిర్దేశిత గడువులోగా బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం తోటి చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు సత్తా చాటారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సిఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు 60 లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. IMEI నెంబర్ ఆధారంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి నిందితులను గుర్తించినట్లుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఇక మొబైల్ ఫోన్ కీలకంగా మారిన నేపథ్యంలో ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటుగా సిఐఆర్ పోర్టల్లో ఫోన్ వివరాలను నమోదు చేయాలని సూచించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల గ్రామంలో అసెంట్ భూముల స్వాధీనం ఉత్తర్వులు న్యాయ సూత్రాలకు విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. దళితుల జీవనాధారమైన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని, లేదంటే ప్రజల నుంచి తగిన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పంచదార్ల గ్రామంలో రైతులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించిన విజయ్ కుమార్ వారికి సంఘీభావం తెలిపారు. 147 రోజులుగా కొనసాగుతున్న దళితుల దీక్ష విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంట్ భూముల స్వాధీనం ప్రక్రియలో రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వివరించడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని అసెంట్ భూముల స్వాధీన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల పాతలాకుల వద్ద డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇక మహిళ మెడపైన గాయాలు ఉండడంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాలని తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మాండ్యం గ్రామానికి చెందిన మీనాటి మేనుకగా గుర్తించారు. దర్యాప్తులో మృతురాలికి గుంటూరు జిల్లా వెల్లబాడు గ్రామానికి చెందిన చిరంజీవి తోటి ప్రేమ సంబంధం ఉన్నట్లుగా తేలింది. ఇటీవల చిరంజీవి మరో మహిళను వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ముందుగానే పథకం ప్రకారం చిరంజీవి ఆమెను దుగ్గిరాల పాతలాకుల వద్దకు తీసుకెళ్లి గొంతు నిలిమి హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని చిన్మయ స్కూల్ వద్ద చిరుత కనిపించిన సమాచారంతో స్థానికులు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అడుగుజాడలు ఇతర ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో చిరుత సంచారం ఎక్కడ లేదని అధికారులు స్పష్టం చేశారు. అడవి జంతువులు కనిపించినా అనుమానం కలిగిన భయాందోళనకు గురి కాకుండా వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. యాదాద్రి కొండపైన దేవస్థానం ఆధ్వర్యంలోని దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాలని కోరుతూ స్థానికులు దీక్షకు సిద్ధమవుతున్నారు. గత అనేక దశాబ్దాలుగా కొన్ని దుకాణాలకు ఒకే కుటుంబాల ఆధీనంలో కొనసాగుతున్నాయని, అన్ని దుకాణాలకు బహిరంగ టెండర్లు నిర్వహించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కొండపై ఉన్న అన్ని దుకాణాలను ఒకేసారి బహిరంగ టెండర్ల ద్వారా కేటాయింపుతో పాటుగా దేవస్థానం అభివృద్ధి కోసం భూములు, ఇల్లు కోల్పోయిన స్థానికులు, నిరుద్యోగులకు టెండర్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపైన గతంలో పలుమార్లు దేవస్థానం అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల కేటాయింపుల అవకతవకలు, అక్రమాలపైన సమగ్ర విచారణ జరిపి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను నిర్వహించాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో అక్రమ ఇసుక రవాణాపైన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా జరిపిన మెరుపు దాడుల్లో భారీగా వాహనాలు పట్టుబడ్డాయి. కొట్రమంగళం, పిల్లపాలెం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఒక జేసీబీతో పాటుగా 14 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఇసుక రవాణా సాగుతుందన్న పక్కా సమాచారంతో రేణిగుంట రూరల్ సీఏ మంజునాథ్ రెడ్డి నేతృత్వంలో దాడి చేశారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాలపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. వామపక్షాల ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏకశిల పార్క్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుండగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్కు తరలిస్తుండగా వామపక్షాల నాయకులు పోలీసు వారానికి అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.